హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. మెరుపులు వరదలను జనాల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు చేపడుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అయితే ఏపీకి వర్షాల ముప్పు పొంచి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలను ఆనుకుని కొనసాగుతుందని చెప్పారు. ఇది క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుందని, వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని, ఒడిశా ఈశాన్యం నుండి 70 కిలోమీటర్ల, విశాఖకు 150 కిలోమీటర్లు, అలాగే వాయుగుండం 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించారు. వాయుగుండ ప్రభావంతో మరో 24 గంటల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అత్యధికంగా 65 కిలోమీటర్లుగా గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయని, అమరావతిలో అత్యధికంగా 26 సెంటీమీటర్లు, అలాగే తీర్పూర్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇక గుంటూరు 23 సెంటీమీటర్లు, ఏలూరు జిల్లాలో 20 సెంటీమీటర్లు అత్యధికంగా వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ తుఫాను ప్రభావంతో మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం సహా మిగతా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.